యుద్ధ నౌక గద్దర్ జహీరుద్దీన్ అలీఖాన్ సంస్మరణ సభకు విచ్చేసిన అతిథులు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్, గద్దర్ కూతురు వెన్నెల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని సందర్శించారు. కంది శ్రీనివాసరెడ్డితో పాటు కాంగ్రెస్ శ్రేణులు వారికి ఘన స్వాగతం పలికాయి. గద్దర్ సేవలను స్మరించుకునేందుకు ఆదిలాబాద్కు రావడం తమ అదృష్టమన్నారు. ఎలాంటి అనుభవం లేకున్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రోత్సాహంతో ఎన్నికల బరిలోకి దిగానని గద్దర్ కూతురు వెన్నెల అన్నారు. ప్రజాస్వామ్యం ఇచ్చిన ఆయుధం ఓటు హక్కుతో మన భవిష్యత్తు మనమే మార్చుకోవచ్చన్నారు. ప్రజల కష్టాలు తెలిపిన వాడు ప్రజాప్రతినిధిగా ఉంటేనే వారి సమస్యలు అర్థమవుతాయన్నారు. తన తండ్రి చివరి శ్వాస వరకు పాటే ప్రాణంగా పేద, బడుగు, అణగారిన బలహీన వర్గాల గొంతుకై వారి ఊపిరిగా బతికారన్నారు. తెలంగాణ వ్యూహకర్తల్లో ఒకరైన ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్ను తెలంగాణ జాతి పితిగా, చిన్న బాపుగా కంది శ్రీనివాసరెడ్డి అభివర్ణించారు. పేద బాపు జయశంకర్ సార్ అయితే చిన్న బాపు కోదండరామ్ సార్ అని అన్నారు. పదవుల కోసం ఆశపడకుండా తెలంగాణ కోసం తన జీవితాన్నే ధారపోసిన గొప్ప వ్యక్తి అంటూ ఆయనను కొనియాడారు. అన్న మరి ఎలక్షన్స్ అంటే పైసలు కావాలి, అన్ని ఉండాలి. మరి మనోళ్ళు ఓట్లు వేయాలి కదా. ఎవరు ఓటు వేయకపోయినా సరే నేను పైసలు వంచా ఏమి ఎవరు ఓటు వేయకపోయినా సరే నా ఓటు నేనే వేసుకుంటా అన్నాడు. అదొక స్ఫూర్తితో నేను ఏమి అనుభవం లేకున్నా ఏమి తిరగకపోయినా సరే ధైర్యం చేసి యుద్ధంలో దిగినాను. ఇక నా ఓటు నేనేసుకొని ఉంటాను. ప్రపంచానికి ఒక మార్గదర్శనం అవుతాను. రానున్న యువతరానికి ఒక మార్గదర్శనం అవుతాను. ఓటు అనేది ఒక విప్లవం. మన కష్టం తెలిసిన వాళ్ళు, మన బాధ తెలిసిన వాళ్ళు, మన కన్నీటి తెలిసిన వాళ్ళు, మనకి ఏం కావాలో తెలిసిన వాళ్ళు రాజైతే అప్పుడు ఆ ఊరు బాగుపడుతుంది, వాడ బాగుపడుతుంది. ఏమి తెలియనా రాజైతే మనం తొక్కుతూనే ఉంటారు, కష్టాలు అట్లాగే ఉంటుంది, మనకు కనిపిస్తూనే ఉంటాయి. అందుకే అవకాశం తీసుకొని గద్దరన్న ఏ పార్టీలు ఉన్నా, ఏ డ్రెస్ వేసినా, ఏ డ్రెస్ మార్చినా, ఏ వేషం కట్టినా కానీ తన చివరి ఊపిరి వరకు ఈ పేద ప్రజల కోసం, అనగారిన వర్గాల కోసం, స్త్రీల కోసం పాట పాడుతూనే తన జీవితం చివరి వరకు అంకితం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. ఈ ఓటు హక్కు అనే ఆయుధాన్ని మనము ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నాను. ఓటు పైసలు తీసుకోకుండా ఈ కులం పేరుతోనో, మతం పేరుతోనో, పైసల పేరుతోనో, ఇంకేదో పేరుతోనో మనం ఓటుకు అమ్మపడొద్దు. ఓటు ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మన రానున్న తరానికి అప్పచెప్పాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థాంక్యూ. తెలంగాణ జాతిపితలలో ఒకరు, తెలంగాణ నిర్మాతలలో ఒకరు, తెలంగాణ సమాజం ఇలా ఉండాలని ఆనాడు తప్పించినటువంటి వ్యక్తుల్లో ఒకరు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మనుషుల్లో పువ్వుల్లో సువాసన, మనిషిలో మంచితనం, నాయకత్వ లక్షణాలు ఎప్పుడు దాస్తే దాగవు. ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జాతిరత్నం, తెలంగాణ కోసం జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి. అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ గారు లాంటి ఒక సింపుల్ పర్సన్స్, ప్రొఫెసర్ జయశంకర్ గారు, కోదండరామ్ గారు సింపుల్ పర్సన్స్. ఎటువంటి అధికారంలో భాగం కాలేదు వాళ్ళు. ఎందుకంటే పదవులే వాళ్ళని వెతుక్కుంటూ వచ్చినాయి, కానీ వాళ్ళు ఎప్పుడు పదవుల కోసం ఆశపడలేరు. మన కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు మాస్ బేస్డ్ పార్టీ ఉండే, కానీ మన పార్టీ మనుగడ ఇంకా పెంచాలంటే కనుక బూత్ స్థాయి నుంచి కూడా పార్టీ నిర్మాణం చేపట్టాల. బూత్ జీతే ప్రధానమంత్రి పదవి కూడా మనం గెలుస్తాం. బూత్ లెవెల్ నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ బూత్ లో గెలుస్తామో మనం అందరం గుర్తుపెట్టి, మనం ఫస్ట్ ఎమ్మెల్యే, ఎంపీ ఎలక్షన్లు లడాయి చేసి ఫస్ట్ మర్చిపోదాం. ఫస్ట్ బూత్ గెలుద్దాం, మనం సర్పంచ్కి వెళ్తాం, ఎంపీటీసీకి వెళ్తాం, జెడ్పీటీసీకి వెళ్తాం, కౌన్సిలర్కి వెళ్తాం. వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్లలో 90% సీట్లు కాంగ్రెస్ పార్టీగా తీసుకురావాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఏ ఎలక్షన్ వచ్చినా కూడా, ఎప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్ మనం అందరం కూడా వీర సైనికుల్లాగా పోరాడాలా. ప్రజలందరికీ కూడా ఒకటే ఆశ, కాంగ్రెస్ అంటేనే గరీబోళ్ళ పార్టీ, పేదల పార్టీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పార్టీ, అగ్రవర్ణాలలో పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ. చచ్చిపోయింది అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎవరైనా అనుకుంటే కనుక మీరందరూ గుర్తుపెట్టుకోవాలా, బూడిదలో నుంచి కూడా పుట్టది కాంగ్రెస్ పార్టీ అని గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడన్నా కానీ. మనం ఇంకా అభివృద్ధిని చూడగలగాలి. ప్రతి దగ్గర కూడా చిన్న సూక్ష్మ పరిశ్రమలు రావాలి. మనదే ఆదిలాబాద్లో సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది, మళ్ళా మనం కొత్తగా ఫ్యాక్టరీలు రావాలి. ఇక్కడ ఈ ప్రాంతంలోనే కాదు, తెలంగాణ వ్యాపితంగా కూడా
ఉపాధి అవకాశాలు పెరగాలి, ముఖ్యంగా మహిళలకు కూడా పనులు దొరకాలి, చేతి నిండా పనులు దొరకాలి. ఈ మార్పు వచ్చేదాకా మనం ప్రయత్నం చేయాలి. అదృష్టవశాత్తు రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో ఒక గొప్ప నాయకుడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిగా చేరకపోయినా రాహుల్ గాంధీ గారి సిద్ధాంతాల పట్ల మాత్రం తప్పకుండా సంపూర్ణంగా మద్దతు కూడా తెలియజేస్తున్నాను.